వెల్కమ్ టు సాత్విక్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి, డిన్నర్లోకి కానివ్వండి చేసుకునే ఒక సింపుల్ రెసిపీని అయితే చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ 1/2 కప్ రాగి పిండి తీసుకున్నాను, అలాగే 1/2 కప్ జొన్న పిండి, 1/4 కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అలాగే ఇది చాలా లో క్యాలరీ ఫుడ్ అండ్ ఇది వెరీ లైట్ ఫుడ్. ఇప్పుడైతే మనం పచ్చడి కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర పుదీనా చట్నీ దోశలోకి చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేశాను. 2 స్పూన్ల వరకు గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అంటారు కదా, వాటిని యాడ్ చేసాము. అలాగే వేయించినటువంటి పల్లీలని కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చి, పెరుగు రెండింటిని కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. పచ్చిమిర్చి యాక్చువల్గా నేను ముందుగా యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకోసమని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేయడం వల్ల ఆ చట్నీ మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. దానికి కాస్త పోపు పెట్టాను. ఇప్పుడు కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను. మన పెన్నం కూడా వేడైపోయింది. కొంచెం నూనె అనేది అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పిండిని ఒక గ్లాస్ హెల్ప్తో మనం ఇలా వేసేసుకోవాలి. అందుకని వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది. పలచగా ఉంటేనే మనకు దోశ అన్నది ఇలా వేయడానికి వస్తుంది. పైనుంచి కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ స్ప్రెడ్ చేశాను. ఇదిగోండి, చాలా క్రిస్పీగా దోశ అయితే వచ్చేసింది. ఎప్పుడైనా స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం దోశను కాల్చుకుంటే ఇలా క్రంచీగా వస్తుంది. అంతే, మన జవారీ రాగి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.